రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, దయగలిగిన ప్రభువా, నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నవాడా, మారనివాడా, మార్పు చెందనివాడా, మహిమా స్వరూపుడవైన దేవుడా, కృతజ్ఞతా స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. ఇదివరకు కాచి కాపాడి భద్రపరిచి బలపరిచి క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను నెమ్మదిని ప్రసాదించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ దినమును చూడక, ఈ సమయమును చూడక ఎంతో మంది గతించిపోయారు, నశించిపోయారు. నాయన, మీరైతే మమ్మలను మీ కృపచేత నింపుతూ నడిపిస్తున్న విధానమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నాయన, మీ ఉచితమైన కృపను బట్టి, మీ దయను బట్టి, మీ వాత్సల్యమును బట్టి నిండు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తెలియజేస్తూ ఉన్నాం. మా ప్రాణప్రియుడమైన ప్రభువా, మా ప్రార్థనలు ఆలకించండి, మా మనవులను అంగీకరించండి, మా దోషములను క్షమించండి. మా యొక్క ప్రభా స్థితిగతులను మార్చగలిగిన దేవా, మీకే మహిమ కలుగునుగాక. ఈ సమయంలో కామెంట్స్ లో ప్రార్థన అవసరతలు తెలియజేసిన ప్రతి బిడ్డ నిమిత్తమై ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రతి బిడ్డను మీరు కనికరించండి ప్రభువా, వారిని కనికరించండి. వారి పట్ల మీ కృపను అనుగ్రహించండి, వారి పట్ల మీ దయను అనుగ్రహించండి. వారిని మీ కృపచేత మీరు నింపి నడిపించవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నానయ్యా. మీకే స్తోత్రాలు. ఏ బిడ్డ ఎలాంటి అవసరతతో ఉన్నారో, ఎలాంటి అక్కరలో ఉన్నారో మీరు ఎరుగుదురు ప్రభువా. వారి అవసరతలు గాని, వారి అక్కరలు గాని మీరు తీర్చి నడిపించవలసిందిగా మీ సన్నిధానంలో మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. తండ్రి, వారి విశ్వాసమును మీరు బలపరచండి. వారి విశ్వాసమును అయా మీ శక్తి చేత మీరు నింపవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, మీకు స్తోత్రాలు. మా ప్రియుడైన యేసయ్య, మా దయగలిగినటువంటి తండ్రి, ఈ సమయంలో ప్రభా తండ్రి త్రాగుడికి గురై ప్రభా నైనా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి అయ్యా బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, మీరు కనికరించండి అయ్యా. త్రాగుడు నుంచి విడుదల కలుగచేయండి, త్రాగుడు నుంచి విడుదల కలుగచేయండి. త్రాగుబోతు పరిస్థితుల నుంచి విడుదల కలుగచేయవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, మీకే వందనాలు, స్తోత్రాలు. మీ హస్తమును చాపండి, సంపూర్ణమైనటువంటి మారు మనస్సు పొందునట్లుగా, సంపూర్ణమైనటువంటి రక్షణ పొందునట్లుగా మీ కృపను అనుగ్రహించుమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాము. తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రక్షకుడా, మీకు మహిమ కలుగునుగాక. ప్రభువా, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదే విధంగా సంతానము లేక బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. సంతానము లేక బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు కనికరించండి. మీ హస్తమును చాపండి మా నాయన, మీ హస్తమును చాపండి మా నాయన. మీ కృపచేత నింపండి మా నాయన. ప్రభువా, వారిని అయా వారి అవమానాల నుంచి విడుదల కలగచ్చి, నిందల నుంచి విడుదల కలగచ్చి. ప్రభువా, బిడ్డలను కనికరించండి, బిడ్డలను కనికరించండి, కనికరించండి మా ప్రభువా. మీ గొప్ప కార్యాలను మీరు జరిగించండి ప్రభా. అయా, సంతులేని దానిని ఇల్లాలుగా మార్చే దేవుడా ప్రభా తండ్రి, మీకు వందనాలు అయా, మీకే వందనాలు అయా. మీరే కనికరించి మీ కార్యాలను మీరు జరిగించి మీ నామమునకు మీరు మహిమను తెచ్చుకోవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, మీకు స్తోత్రాలు. మా ప్రియుడైన యేసయ్య, మా దయగలిగినటువంటి తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అదేవిధంగా అనారోగ్యము చేత బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యముతో సతమతమవుతున్న ప్రతి బిడ్డను మీరు కనికరించుము నాయన, మీరు కనికరించుము నాయన. మీ హస్తమును చాపండి పరిశుద్ధాత్మ దేవుడా. ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అనారోగ్యపు బారి నుంచి విడుదల కలుగ చేయండి, అనారోగ్యము నుంచి విడుదల కలుగ చేయండి ప్రభువా. తండ్రి, మీకు స్తోత్రాలు. మీ హస్తమును చాపండి అయ్యా, మీ హస్తమును చాపండి నాయన. తండ్రి, అయా హాస్పిటల్స్ లో గాని, ఇండ్ల దగ్గర గాని బలహీనతల చేత నలిగిపోతున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, మీకు స్తోత్రాలు. గొప్ప కార్యాలను మీరు జరిగించండి, ఉన్నతమైన కార్యాలను జరిగించండి. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా, స్వస్థ చిత్తులుగా మీరు మార్చి మీ నామమునకు మహిమను తెచ్చుకోవలసిందిగా మీ సన్నిధానంలో
ప్రార్థన చేస్తున్నామయ్యా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మీకు వందనాలు ప్రభువా. అదే విధంగా తల్లిదండ్రులు లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తల్లి గాని తండ్రి గాని లేనటువంటి బిడ్డలను, అనాథలుగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారిని ఆదరించండి, వారిని కనికరించండి, వారిని మీ కృప చేత నింపండి. వారికి మీరు తోడుగా ఉండి నడిపించండి. వారికి మీ కాపుదల భద్రత క్షేమము దయచేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నామయ్యా. మీ కాపుదలను వారికి దయచేయండి, మీ భద్రతను వారికి దయచేయండి ప్రభువా. వారి అవసరాలు తీర్చబడినట్లుగా, వారి అక్కర్లు తీర్చబడినట్లుగా కృప చూపించు. వారు ప్రయోజకులుగా మార్చబడినట్లుగా కృప చూపించు. వారు నాయన దీవెనకరమైన బిడ్డలుగా మార్చబడినట్లుగా కృప చూపించు. ఆశీర్వాదకరమైన బిడ్డలుగా మార్చబడినట్లుగా మీరు ఆశీర్వదించి దీవించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రియుడమైన తండ్రి, దయగలిగిన దేవుడా, మహాగణుడైన దేవుడా, నీకు స్తోత్రాలు. మీ గొప్ప ఉన్నతమైన కార్యాలను జరిగించి మీ నామమునకు మీరు మహిమను తెచ్చుకోవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు. అదే విధంగా ప్రభా, వృద్ధులుగా ఉండి అయా కుమారుల చేత వెలివేయబడినటువంటి అయా వృద్ధ అయా తండ్రి, ఆ వారి కొరకు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. వృద్ధ వయసులో ఉన్న అయా నాయన అయా వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరు కనికరించండి, మీరు కృప చూపించండి అయ్యా. వారిని ఆదరించవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను ప్రభా. వారి అక్కర్లు తీర్చబడినట్లుగా, వారి అవసరాలు తీర్చబడినట్లుగా, వారికి క్షేమము కలుగునట్లుగా, వారికి దీవెన కలుగునట్లుగా మీ కృప చూపించండి, మీ దయను చూపించండి, మీ కనికరాన్ని చూపించండి అయ్యా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆదరణ కలుగ చేయండి, ఆదరణ చేత నింపండి. గొప్ప కార్యాలు బిడ్డల పట్ల మీరు జరిగించి మీ నామమునకు మీరు మహిమను తెచ్చుకోవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు. అదే విధంగా క్రైస్తవ సంఘాల కొరకు, నాయకుల కొరకు, సంస్థల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతి సంస్థను మీరు దీవించండి, ప్రతి నాయకుని మీరు దీవించండి, ప్రతి సేవకుని మీరు దీవించండి ప్రభు. సంఘాలను విస్తరింప చేయండి. అనేక ఆత్మలు రక్షించబడినట్లుగా, ఆరని అగ్నిగుండానికి వెళ్లకుండా రక్షణ పొందినట్లుగా మీరు కృప చూపించండి దైవమా. మీరు సహాయం దయచేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాం. కనికరం కలిగిన ప్రభువ, కృప కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము నాయన. మీ గొప్ప కార్యాలు జరిగించండి ప్రభా. గొప్ప ఉజ్జీవము సంఘాలలో రేకెత్తించబడినట్లుగా, గొప్ప ఉజ్జీవంతో అయా నింపబడినట్లుగా మీరు ఆశీర్వదించి దీవించండి. మీ ఉన్నతమైన కార్యాలు జరిగించండి. మా ప్రార్థనలన్నిటిని మీరు ఆలకించి అంగీకరించి సమాధానమును మీరు అనుగ్రహించినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య ఉన్నతమైనటువంటి ఘనమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.